తేనెకళ్ళ సౌందర్యం. మహాకుంభ మేళా నుంచి బాలీవుడ్ దాకా మోనాలిసా ప్రయాణం. హాయ్ ఫ్రెండ్స్, కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది ఒక ప్రత్యేకమైన మహిళ గురించి. ఆమె అందం, తన టాలెంట్ మరియు స్టైల్ తో ప్రపంచం మొత్తం ఆమె గురించి మాట్లాడుకుంటుందంటే అదొక్కటే ఎంత గొప్ప విషయం. మరి ఆమె గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఆమె క్రేజ్, ఆమె సీక్రెట్స్, ఆమె అందం వెనుక ఉన్న నిజాన్ని ఇప్పుడే మీకు తెలియజేస్తాము. తన తేనెకళ్ళు, డస్కీ స్కిన్, అందమైన చిరునవ్వుతో మహాకుంభమేళాకు వచ్చిన ప్రజలను తన అందంతో మంత్రముగ్ధులను చేసింది. ఈ క్రమంలోనే ఈ అమ్మాయి ప్రస్తుతం ఓవర్ నైట్ ఫేమస్ అయిపోయింది. గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియా మాధ్యమాలలో ఎక్కడ చూసినా ఒక అమ్మాయికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. ఈ అమ్మాయి తన తేనెకళ్ళు, డస్కీ స్కిన్, అందమైన చిరునవ్వుతో మహాకుంభమేళాకు వచ్చిన ప్రజలను తన అందంతో ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే ఈ అమ్మాయి ప్రస్తుతం ఓవర్ నైట్ ఫేమస్ అయిపోయింది. అయితే సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ప్రపంచ నలుమూలలా ఎక్కడ ఏం జరిగినా కూడా క్షణాలలో వైరల్ అయిపోతుంది. అంతేకాదు సోషల్ మీడియా ఎంతో మందికి జీవితాన్ని కూడా ఇచ్చింది అని చెప్పడంలో సందేహం లేదు. ముఖ్యంగా సోషల్ మీడియా మాధ్యమాలు నటనపై ఆసక్తి ఉండి సినిమా రంగంలోకి రావాలని ప్రయత్నించే వారికి బాగా ఉపయోగపడింది. ఇప్పటి వరకు సోషల్ మీడియా మాధ్యమాలలో ఫోటోలు, వీడియోలు షేర్ చేసి సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నటీనటులు చాలా మంది ఉన్నారు. సోషల్ మీడియాలో రీల్స్, షార్ట్ ఫిలిమ్స్ లో నటించి ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో హీరోలుగా, హీరోయిన్లుగా చక్రం తిప్పుతున్న వాళ్ళు ఉన్నారు. ప్రస్తుతం ఇదే క్రమంలో ఒక తేనెకళ్ళ సుందరి ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో అందరినీ ఆకట్టుకుంటున్నాయి. కాటుక దిద్దునటువంటి అందమైన తేనెకళ్ళు, డస్కీ స్కిన్, సింపుల్ హెయిర్ స్టైల్ తో ఉన్న ఈ అమ్మాయి ఇటీవల జరిగిన మహాకుంభ మేళాలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న కుంభమేళాలో దండలు అమ్ముతున్న ఈ అమ్మాయిని చూసి ఫిదా అయిన కొందరు ఆమె ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆమె ఓవర్ నైట్ లో బాగా ఫేమస్ అయిపోయింది. ఈమె పేరు మోనాలిసా. మధ్యప్రదేశ్ ఇండోర్ కు సంబంధించిన మోనాలిసా మహాకుంభ మేళాలో దండలు అమ్ముకోవడానికి తన కుటుంబంతో కలిసి వచ్చింది. అయితే తన తేనెకళ్ళు, అందానికి ఫిదా అయిన కొంతమంది ఆమె ఫోటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. తాజాగా ఈమె రూపం పూర్తిగా మారిపోయింది. వైరల్ అవుతున్న ఆమె ఫోటోలను చూసి మోనాలిసాకు బాలీవుడ్ నుంచి మంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయని ప్రస్తుతం ఒక వార్త వైరల్ అవుతోంది. ఈమె చిన్నప్పటి నుంచి దండలు అమ్ముకుంటూ తన తల్లిదండ్రులకు సాయం చేస్తోంది. కుంభమేళాలో కూడా తన కుటుంబంతో కలిసి దండలు అమ్ముతున్న ఈ అమ్మాయి ప్రస్తుతం సోషల్ మీడియాలో పాపులర్ అవడంతో ఈమెకు బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ నుంచి సినిమాలో నటించే అవకాశం వచ్చింది. దర్శకుడు సనోజ్ మిశ్రా త్వరలోనే మోనాలిసాను కలవనున్నారని వార్త వినిపిస్తోంది. ఈ క్రమంలోనే దర్శకుడు సనోజ్ మిశ్రా మాట్లాడుతూ మోనాలిసా రూపం మరియు ఆమె అమాయకత్వం చూసి తాను ఫిదా అయ్యానని, అందుకే తనని డైరీ ఆఫ్ మణిపూర్ సినిమాలో అవకాశం ఇవ్వాలని అనుకున్నట్లు తెలిపారు. ఇలాంటి అమ్మాయి కోసమే వెతుకుతున్నానని, ఈ సినిమాలో రైతు కూతురు పాత్రలో మోనాలిసా సెట్ అవుతుందని, త్వరలోనే ప్రయాగ్రాజ్ వెళ్లి మోనాలిసాను కలవనున్నట్లు తెలిపారు. ఆమెకు యాక్టింగ్ నేర్పిస్తామని అన్నారు. ఇక ఈ సినిమాతో బాలీవుడ్ స్టార్ రాజ్ కుమార్ రావు అన్నయ్య అమిత్ రావు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మహాకుంభ మేళాలో ఫేమస్ అయిన మోనాలిసా ఒక కొత్త వీడియోను రిలీజ్ చేసింది. తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయినట్లు ఈ వీడియోలో మోనాలిసా వెల్లడించింది. అంతేకాకుండా కుంభమేళాకు వెళ్లిన భక్తులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, మీడియా ప్రతినిధులు మోనాలిసా వెంట పడుతున్నారు. ఈ క్రమంలోనే అక్కడికి వచ్చేవారి తాకిడి తట్టుకోలేక మోనాలిసా తండ్రి ఆమెను తమ స్వస్థలం మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు పంపించేశారు. ఈ క్రమంలోనే ఇటీవలే తన స్వస్థలానికి వెళ్లిన మోనాలిసా తాజాగా ఒక వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. అందులో తన సోషల్ మీడియా అకౌంట్ ను ఎవరో హ్యాక్ చేశారని తెలిపింది. అంతేకాకుండా తనను సపోర్ట్ చేస్తూ తనపై ప్రేమ చూపిస్తున్న వారందరికీ మోనాలిసా థాంక్స్ చెప్పింది. ఈ క్రమంలోనే తన గ్రామం, తన ఇల్లు గురించి వివరించింది. తమ కుటుంబం నివసించే ఇల్లు ఎలా ఉందో అందులో చూపించింది.
అది మా సొంత ఇల్లు అని, ఆ గ్రామంలో 100 మందికి పైగా జనం ఉంటున్నారని పేర్కొంది. తాను మహాకుంభ మేళాలో పూసల దండలు, రుద్రాక్షాలు అమ్మడానికి ప్రయాగ్రాజ్ వెళ్లినట్లు చెప్పింది. అయితే తాను సోషల్ మీడియాలో ఓవర్ నైట్ లో వైరల్ అయ్యి సెలబ్రిటీని కావడంతో అక్కడ దండలు అమ్మడం కుదరలేదని చెప్పింది. ఒకానొక దశలో తనను కాపాడటం కూడా తన కుటుంబ సభ్యులకు కష్టంగా మారిందని తెలిపింది. అదే సమయంలో ప్రస్తుతం తన ఇన్స్టాగ్రామ్ ఐడిని కూడా ఎవరో హ్యాక్ చేశారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. తన ఐడిని హ్యాక్ చేసినా తిరిగి ఇవ్వాలని, తాను ఇన్స్టాగ్రామ్ నుంచి ఎంతో కొంత సంపాదించాలనుకున్నానని మోనాలిసా వెల్లడించింది. తనకు సోషల్ మీడియాలో సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మోనాలిసా ధన్యవాదాలు తెలిపింది. అన్ని పరిస్థితులు బాగుంటే మరోసారి కుంభమేళాకు వస్తానని మోనాలిసా స్పష్టం చేసింది. తను ఓవర్ నైట్ లో స్టార్ అయిపోవడం వల్ల సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మోనాలిసా వీడియోలు, ఫోటోలే దర్శనమిస్తున్నాయి. యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, మీడియా ప్రతినిధులు మోనాలిసాను ఎక్కడ కనపడితే అక్కడే ఆపేసి ఇంటర్వ్యూలు చేస్తున్నారు. ఇక మహాకుంభ మేళాకు వచ్చిన భక్తులు కూడా ఆమెతో ఫోటోలు దిగేందుకు ఎగబడుతున్నారు. దీంతో మోనాలిసా తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ప్రజలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, మీడియా ప్రతినిధులు అంతా ఆమె వెంట పడుతుండడంతో మోనాలిసా మొహం దాటేసుకుని వెళ్తుంది. ఇక ఆమెకు మరింత ఒత్తిడి రావడంతో వారిపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. ఏ విషయంలోనైనా అతి అనర్థానికి దారితీస్తుంది. సోషల్ మీడియా వచ్చిన తరువాత ఇలాంటి అతిగాళ్లు ఎక్కువైపోయారు. కనిపించిన ప్రతిదాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ లైక్లు, షేర్లు, సబ్స్క్రైబర్లు, కామెంట్ల కోసం ఎలాంటి పని చేయడానికైనా వెనకాడడం లేదు. ప్రమాదకర స్టంట్లు చేసి ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్న ఘటనలు మనం కల్లారా చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా వచ్చిన తరువాత ఒక్కరోజులోనే స్టార్లుగా మారిన వారు ఎంతో మంది ఉన్నారు. కొందరు తమ టాలెంట్ తో ఓవర్ నైట్ స్టార్లుగా మారుతుండగా మరికొందరు తమ అందంతో నెటిజన్లను కట్టిపడేస్తున్నారు. ఇలా అందంతో ప్రపంచాన్ని తమ వైపు చూసేలా చేసింది మోనాలిసా. మొదట చిరునవ్వుతో వెలిగిపోయిన మోనాలిసా మొహం ఆ తర్వాత ఈ ఇన్ఫ్లుయెన్సర్లు, అక్కడికి వచ్చే ప్రజల తాకిడి తట్టుకోలేకపోయింది. ఎక్కడ చూసినా ఆమెను వెంబడించేవారే ఎక్కువయ్యారు. తన బిజినెస్ చేసుకోనివ్వకుండా ఫోటోలు, వీడియోలు అంటూ తీవ్రంగా విసిగించారు. ఇక మీడియా కూడా మోనాలిసా వైపే ఫోకస్ చేయడంతో ఆమె వీటన్నిటినీ తట్టుకోలేకపోయింది. ఒకానొక దశలో ఆమె తన వద్దకు వచ్చే వారిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇక చేసేదేమీ లేక అక్కడి నుంచి వెళ్లిపోతుంటే మోనాలిసా వెంటే వెళ్లి మైక్లు, కెమెరాలు, ఫోన్లు పెడుతుండడంతో ఆమె వారిని నెట్టేసింది. దీనికి సంబంధించిన వీడియో చూస్తే ఆమె ఎంత ఇబ్బంది పడుతుందో అర్థమవుతుంది. ఇక ఇలా జరుగుతుండడంతో మోనాలిసా కుటుంబం కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. మహాకుంభమేళ సందర్భంగా బతుకు తెరువు కోసం మధ్యప్రదేశ్ నుంచి వచ్చి అక్కడ పూసలు, రుద్రాక్షాలు విక్రయిస్తుంటే తమను పని చేసుకోనివ్వకుండా తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు. ఇక ఇవన్నీ తట్టుకోలేని మోనాలిసా తండ్రి ఆమెను తమ స్వస్థలమైన ఇందోర్కు పంపించేశారు. అయితే సోషల్ మీడియాలో కొంతమంది ఆమె అందం గురించి పొగుడుతుంటే మరికొందరు బతుకు తెరువు కోసం వచ్చిన అమ్మాయిని అట్లా ఇబ్బంది పెట్టడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.